సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఆధ్వర్యాలు జరుగుతున్న జమినీ ఎన్నికల విధానాలను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పార్టీ వారికి, అట్లాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుల వర్గానికి, హాజరైన సోదరి వాళ్ళందరూ కూడా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ జమినీ ఎన్నికలు అనేదే ఒక మాయ. ఆ మాయలో ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక జిమ్మిక్కులు చేస్తూ, ఏదో ఒక ప్రజలను అయోమయానికి గురి చేస్తూ, ఈ జరిగిన ఈ 3 సార్లు గెలిచింది కూడా అయోమయంలో ప్రజలను పడేసి గెలిచిందే తప్ప ఆయన స్వతహాగా ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి కాదు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా నేను ఒక 10 సంవత్సరాలు ఉందామని అనుకుంటున్నారు. ఈ ఫాసిస్టు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలిందంటే ముందుగా టార్గెట్ మైనార్టీలు, ముస్లింలు, కమ్యూనిస్టులు, ఈ రకంగా ఒక్కొక్కరిని ఇప్పటికే మావోయిస్టులు అందరినీ ఏర్పారేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత కమ్యూనిస్టులను లేకుండా చేస్తారు, ఆ తర్వాత ప్రశ్నించే వాడినే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ మోడీ గవర్నమెంట్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, అట్లాగే జమినీ ఎన్నికల విధానాన్ని కూడా మనందరం తీర్మానం చేసి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాము. అట్లాగే ఈ మోడీ వచ్చిన దగ్గర నుంచి మళ్ళా ఇప్పుడు గెలిచిందనుకో, మళ్ళా మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి మహిళల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మళ్ళా గృహాలకి అంకితం చేసి, మళ్ళా భర్తలకు సేవ చేయండి, ఇంట్లో కొడుకులకు సేవ చేయండి, మీరు బయటకు రాబాకండి, మీ హక్కులను అడగబాకండి, మీ పోరాటాలు చేయబాకండి, ఇట్లా మళ్ళా ఇంట్లో కూర్చోబెట్టే పద్ధతులు వస్తున్నాయి. కాబట్టి దీనికోసం మహిళా సమాఖ్య కూడా నేను మోడీ అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాన్ని, ప్రజా వ్యతిరేక విధానాన్ని, రైతు వ్యతిరేక విధానాన్ని, ఉద్యోగ వ్యతిరేక విధానాల్ని, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేక విధానం, అన్ని విధానాలు కూడా ఆయన ఏ విధానం మంచిగా ఉన్నదని ఏ ప్రజలు కూడా తీర్పు ఇవ్వలేదు ఇంతవరకు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మోడీ విధానాలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు, కానీ ఎన్నికల్లో గెలుస్తారు. అదే మోడీ మార్క్ అంటే. కాబట్టి ఈ జమినీ ఎన్నికల విధానాన్ని మనం అందరం కూడా తీర్మానంలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తూ, గత 11 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంటు గ్రామీణ ప్రాంతాల నుంచే మతోన్మాదాన్ని తీసుకొచ్చి గ్రామీణ గిరిజనుల మీదుగా రుద్దడానికి ప్రయత్నాలు చేసింది. ఇప్పటికీ అది విపరీతంగా పెరిగిపోయింది గ్రామీణ ప్రాంతాలలో. అవి పెరిగిపోయి చిన్నగా జమినీ ఎన్నికల దాకా తీసుకొచ్చాడు మోడీ. గతంలో మనం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే చేశామో, ఈ ఉద్యమాన్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారానే ఉవ్వెత్తున లేసి కేంద్రం దాకా వెళ్ళి ఢిల్లీ నడివడ్డునో మనం కార్యక్రమాలు చేస్తే రైతు దాని మీద ఎలా అయితే చేశామో ఈ ఉద్యమం కూడా అలా తీసుకొస్తేనే రేపు విద్యార్థులు చదువుకోవడానికి ఉన్న విద్యా సంస్థలను తీసివేసింది. గత 5 సంవత్సరాల కాలంలో మహిళా చట్టాలను అనేకం రద్దు చేసేసింది, రైతు చట్టాలను రద్దు చేసేసింది, కార్మిక చట్టాలను అనేకం రద్దు చేసి ఈ రైతుల్ని, కార్మికుల్ని, మహిళల్ని రోడ్డు మీద పడేసింది బీజేపీ గవర్నమెంట్. ఈరోజు కూడా సకల జనుల ప్రజల్ని కూడా బయటికి తీసుకొచ్చి ఈ జమినీ ఎన్నికలు జరిగితే ఆర్థికంగా నష్టాలు ఉంటాయనే చెప్తాంది తప్ప ఆర్థికంగా ప్రజలు ఏ విధంగా వెనకబడిపోతున్నారనే దాని మీద తీసుకురాకుండా, విద్య మీద తీసుకురాకుండా, వైద్యం మీద తీసుకురాకుండా ప్రధాన ఉద్దేశం ఎన్నికల మీదే తీసుకొస్తుందంటే గవర్నమెంట్ ఏ విధంగా ప్రజల్ని దోసుకోవడానికి, ఏ విధంగా ప్రజల్ని వెనకబడడానికి తీసుకొస్తుందో మనోళ్ళు ఇప్పటిదాకా చెప్పినవన్నీ మనం పరిశీలిస్తే దాంట్లో పెద్ద దాగి ఉన్నది చాలా ఉంది. బీజేపీ గవర్నమెంట్ ఈరోజు ప్రజలని రైతుకు పండించిన పంటకి గిట్టుబాటు ఇవ్వమంటే ఇవ్వకపోగా, రైతులు పండించిన పత్తిని ఈ గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ గత సంవత్సరం చూసుకుంటే 10,000 ఉంటే ఈ సంవత్సరం 6,000 మిర్చి అమ్మాల్సి వస్తుంది, 4,000 అప్పరాలు అమ్మాల్సి వస్తుంది. అంటే దీనికి మొత్తం ప్రధానం గవర్నమెంట్ కాదా? ఈ గవర్నమెంట్ రైతుల మీద పెట్టకుండా ప్రధాన ఉద్దేశం ఈ దేశానికి రైతే రాజు అన్న విధంగా తీసుకొస్తున్న మోడీ ఇవాళ ఈ దేశానికి నేనే రాజును కావాలి, ఒకేసారి ఎన్నికలు ఉండాలి, గ్రామ పంచాయతీ అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే ఎన్నికలు మొత్తం ఒకేసారి అయితే దేశంలో ఇంకా నేను ఈ దేశాన్ని ఇంకా చాలా అభివృద్ధి చేస్తానంటాను. ఈ ప్రజల్ని ఇంకా రోజుకి దిగజారి మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు రోజుకు నడి రోడ్డున పడే విధంగా తీసుకొచ్చే గవర్నమెంట్ విధానంలో ఇదొక ప్రధాన ఉద్దేశం అనేది
మేము భావిస్తూ ఉన్నాం. దీనికి మనం అందరం దశల వారీ కార్యక్రమం తీసుకొని చేసినప్పుడే దీన్ని పార్లమెంటులో ఇప్పటిదాకా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా. ఈ పెట్టనీయకుండా మనం ఈ రోజు నుంచే కార్యక్రమాలు చేపట్టి గ్రామీణ ప్రాంతాలలో దిష్టి బొమ్మల కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు మన పార్టీ దశల వారి కార్యక్రమాలు ఇస్తే ఆ కార్యక్రమాల్లో మనం అందరం పాల్గొని దీన్ని విజయవంతం చేసి దీన్ని అమలు చేయకుండా రద్దు చేసే విధంగా మన అందరి ప్రయత్నాలు ఆ వైపు నుంచి కొనసాగుతాయని నేను భావిస్తాను. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎట్లా అయిందన్న విషయాలు చాలా విషయాలు అన్నవాళ్ళు మాట్లాడారు. ఒకప్పుడు అది విద్యారంగ సమస్యలో, రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, కార్మిక సమస్యలు ఉంటే చెలో అసెంబ్లీలో, చెలో కలెక్టరేటో అట్లాంటి కార్యక్రమాలు ఉంటే అక్కడ పోయి అరెస్ట్ అయ్యేది. కానీ వాళ్ళ ఇంట్లోనే అరెస్ట్ అయ్యి వాళ్ళ స్టేషన్ పోతున్న సందర్భానికి మనం నెట్టబడ్డాయి. ఇవాళ అంటే కనీసం ఒక నాయకుడు, అంటే ఏ సంఘానికి సంబంధించిన ప్రజా సంఘాల నాయకులు ఇవాళ ఆఫీసులలో, ఇళ్లల్లో నుంచి అరెస్ట్ కాబట్టి స్టేషన్లకు పోతున్న సందర్భంలో ఎవరం మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయినాయి ఇవాళ. అంటే దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే గత పాలకులు ఏవైతే చేస్తున్నారో ఈ పాలకులు కూడా దానికి కొనసాగింపుగా ముందుకు పోతూ ఉన్నారు. ఇవాళ జమిలీ ఎన్నికల ఉన్నటువంటి ఎన్ని కోణాలు ఉన్నాయో మిత్రులు చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. కనుక వీటన్నిటిని మనం వ్యతిరేకించాలంటే మనం కూడా వాళ్ళ రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరినో ఒకరి మీద దాడి జరిగితే మనకెందుకులే అని చెప్పేసి మనం ఇవాళ సైలెంట్గా ఉంటే ఇవాళ రేపు మన మీద కూడా దాడి జరిగే సందర్భానికి మన వెనకాల ఎవరు లేనటువంటి స్థితికి మనం నెట్టబడతా ఉన్నాం. కనుక ఇవాళ ప్రజల మెదళ్ళని పక్కదారి పట్టించడానికి వాళ్ళు ఆలోచించుకునేటువంటి సమయాన్ని కూడా ఇవ్వకుండా ఇవాళ యువతరాన్ని చూడండి, మీరు ఊళ్ళలోకి పోండి, ఏ ఊళ్ళో కన్నా పోండి అండి, చిన్న ఊళ్ళలో ఒక 500 జనాభా ఉన్న ఊళ్ళలో కూడా మొత్తం బెడ్ షాపులు పెట్టి మద్యానికి బానిసలు చేసి వాళ్ళు కనీసం కూడా అసలు వాడికి సమాజంలో ఏం జరుగుతున్నది, మనం ఎటువైపు పోతున్నట్టు ఒక ఆలోచించుకున్నటువంటి అవకాశం కూడా లేకుండా చేస్తూ ఉన్నది. ఇవాళ రైతులు ఢిల్లీని చుట్టుముడుతూ ఉన్నారు. ఒక్కల వల్ల మనం కనీసం ఇంతమంది ఉన్నాం కదా, మనం రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఒక్కల వల్ల మనం కనీసం రోడ్ల మీదకి రాగలిగినామా? ఎందుకు రావట్లేదు అంటే దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి. మనం కూడా వీటిని మాట్లాడుకోవాలి. ఇది ఒక ప్రయత్నం, మంచి ప్రయత్నం. కానీ ఈ ప్రయత్నాన్ని ఏ రూపంలో మనం రేపు తీసుకోవాలంటే దానికి సంబంధించి చాలా సీరియస్గా మనం చర్చించాల్సిన అవసరం ఉన్నది. చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత జరగకుండా మన కార్యక్రమాన్ని తీసుకోలేము. చర్చ జరగాల్సిందే. ఇలాంటి రౌండ్ టేబుల్ ఇంకా అనేక జరగాల్సిందే. ఇది జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా. ఇప్పుడు గతంలో రైతు చట్టాలకు సంబంధించి దేశవ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాష్ట్ర రోకులు, నిరసన కార్యక్రమాలు చేసినాం. ఏ తెలంగాణ ఉద్యమంలో అయితే మనం వంట మార్పు లాంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని స్పందించినామో, ఇవాళ జమిలీ ఎన్నికల వ్యతిరేకంగా ప్రజల్ని రోడ్ల మీద తీసుకురావడానికి, ప్రజల్ని మనం ఐక్యం చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే తప్ప దీన్ని మనం వ్యతిరేకించలేం. దీనికోసం సంఘటితంగా, ఐక్యంగా మన వెనక ఎన్ని ఇబ్బందులున్నా, మన వెనక ఎన్ని ఎజెండాలున్నా కూడా మనందరం కూడా జమిలీ ఎన్నికల వ్యతిరేకంగా మనం పోరాటం చేసిన అవసరం ఉన్నది. ఇవాళ రాజ్యాంగాన్ని మార్చి మన జన్మ శాస్త్రాన్ని ఇవాళ అమలు చేసినటువంటి స్థితికి ఇవాళ ఈ జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దీన్ని మన ప్రజలు చెప్పకపోతే భారీ మూల్యం మనం చెల్లించాల్సిందిగా, మనం ప్రజలకు మనం జవాబుదారంగా ఉండాల్సిందిగా రేపు మన ప్రజలు కూడా ప్రశ్నించాలంటే అవసరం ఉంటుంది. వాళ్ళందరికీ తెలియజేసి తీసుకొచ్చినటువంటి దాంట్లో భాగంగా ఈ కృషిని మరింత ముందు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీకి, తెలంగాణ పీపుల్స్ జేఏసీ జిల్లా కమిటీ పక్షాన అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఒక కార్యక్రమం తీసుకొని మాత్రం తప్పకుండా ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన పైన ఉన్నది ఈ దేశం మనది. మన దేశాన్ని మనమే రక్షించుకోవాల్సినటువంటి కర్తవ్యాన్ని మనం రూపొందించుకునేటువంటి దాంట్లో భాగంగానే ఈ జమిలీ ఎన్నికలు, అట్లనే ఈ ఫాసిస్టు ధోరణి, వీటి మీద మనం తీసుకోవాల్సినటువంటి తీర్మానాలు ఏ విధంగా ఉండాలి అనే దానికోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరుపుకున్నాం. రాబోయే కాలంలో ఈ జమిలీ ఎన్నికల ద్వారాగా ఈ దేశంలో ఉండేటువంటి నష్టాలు, ఈ దేశ వ్యవస్థని ఎటువైపు ప్రయాణింప